నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. త్వరగానే వాక్యంలోనికి మనం కొనసాగుదాం. ఎందుకనగా సమయము లేదు కనుక త్వరగా మనము వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 2వ అధ్యాయంలోనే ఉన్నాం. అవునా? 3వ అధ్యాయానికి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ వెళ్ళలేకపోయాం. నిన్నైతే కలవలేదు, కూడుకోలేకపోయాం కనుక దేవుడు మనల్ని క్షమించుగాక. ఇప్పుడు ఈ దినం మనం ధ్యానించినటువంటి విషయాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ 37, 38 అవునా 2 వచనాలను మనము చెప్పుకుని లేదా ధ్యానించేసుకుని మనము ముగించుకున్నాం. అయ్యే వాక్యాలని చదువుకుని అప్పుడు తర్వాత కంటిన్యూస్ కిందకి వెళ్దాము. అది ఎక్కడ వరకు? 42 వరకు చదువుదాం. 37 నుంచి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము ఇక్కడ నుండి మనం ఈ రోజు ధ్యానించవలసినటువంటి మాటలు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. ఇక్కడ వరకు ఆగుదాం. ఈ వచనాన్ని ఒక్కసారి మనము కాస్త లోతుగా ధ్యానిద్దాం. యేసుక్రీస్తు వారు కేవలము ఇశ్రాయేలీయుల కొరకే వచ్చారు అన్నమాట కొంతవరకు ఆయన మొదటి మాటల్లోనూ ఆయన పరిచర్యలోనూ మనం గమనిస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆత్మదేవుడు ఈ అపోస్తులైనటువంటి పేతురు గారిని ప్రేరేపిస్తున్నటువంటి విధానంలో ఒక మర్మాన్ని కూడా బయలుపరుస్తూ ఉన్నారు. ఈ వాక్యాన్నే మనము జాగ్రత్తగా గమనించాలి. ఏమని మరలా చదువుదాం ఒకసారి. ఈ వాగ్దానము, ఏ వాగ్దానము? పైన చదవబడినటువంటి అదే వాగ్దానం. ఏం వాగ్దానం? అంత్య దినములయందు, అవునా? అంత్య దినములయందు మనం చదువుకున్నాం కదా. ఎక్కడ? యోవేలులో చదువుకున్నాం. ఏమని? అంత్య దినములయందు జనులందరి మీద, అంతేనా? అవును కదా, అందరి మీద. లేదంటే ఇక్కడే రాసాడు కదా, అదే చదువుదాం పోనీ ఒకసారి. ఎక్కడ? మొదటి అధ్యాయంలో 16వ వాక్యం, అంతేనా? మొదటి అధ్యాయం కాదు, 2వ అధ్యాయమే. ఓకే, ఏమను?
మనుషులందరి అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కొందురు. ఇక అక్కడ ఉన్నది దాసుల మీద దాసురాండ్రుల మీద నా ఆత్మ కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఇది వాగ్దాన ప్రవచనం లేదా ప్రవచన వాగ్దానం కదా. ఈ వాగ్దానం ఆ దినం వరకు లేదంటే మనం ధ్యానిస్తున్నటువంటి ఆ సందర్భం వరకు కూడా నెరవేరలేదు. కానీ ఆ దినాన్నే ఏమైంది? నెరవేర్చబడింది. దానినే మరలా హెచ్చిస్తూ ఈ వాగ్దానము అంటున్నాడు అక్కడ. ఏ వాగ్దానము? ఆత్మ కుమ్మరింపుట. ఆత్మదేవుడు రావడమే సంఘానికి ఏమిటట? పునాది వేయబడింది. అనగా పునాది యేసుక్రీస్తే. అయితే అక్కడ అపోస్తుల మీద కట్టబడటం, అపోస్తులు ఆ పునాది మీద కట్టబడటం, అపోస్తుల మీద తర్వాత మనలాంటి వారు అనేకులు, అవునా, వారందరము కలిపి కట్టబడుచు ఉన్నాం. అయితే ఇక్కడ మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే ఈ వాగ్దానము, మరలా చదవండి ఒకసారి. ఈ వాగ్దానము మీకును అంటున్నాడు, మీకును మీ పిల్లలకును. వీరెవరు? అక్కడ వింటున్నటువంటి ఇశ్రాయేలీయులు అని ఒక్క మాటలో మనం ప్రస్తావించుకోవచ్చు. అంటే ఇశ్రాయేలీయులు అంటే ఎన్ని గోత్రాలు? 12 గోత్రములు కదా. 12 గోత్రములు. ఈ 12 గోత్రములు వారిని ఏమని సంబోధిస్తూ ఉన్నాడు అక్కడ? మీకును మీ పిల్లలకును. అందులో ఎన్ని గోత్రాలైనా ఉండొచ్చు. వారు యూదులు లేదంటే ఇశ్రాయేలీయులు. వీరందరూ అక్కడ ఆ ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. వారందరితో పేతురు గారు మాట్లాడుతూ మీకును మీ పిల్లలకును తర్వాత దూరస్తులందరికీ అంటున్నాడు. ఇక్కడే మనకు మెయిన్ పాయింట్. దూరస్తులు అంటే ఎవరు? అన్యులు లేదంటే మనం. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఎవరు? మనము. మనం దగ్గర వాళ్ళమా? దగ్గరి వాళ్ళము కాదు. దేవుని స్వాస్థ్యమా? మనందుకే చెప్పా. ఇక్కడ క్రైస్తవుడిగా పుట్టారని, నేను ఒక ప్రత్యేకమైనటువంటి క్రీస్తు బిడ్డని అని మనము తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అంటే తర్వాత ఇంక వీరు కూడా ఏమనుకుంటున్నారు? క్రిస్టియన్స్, మేము దేవుని బిడ్డలమే అన్నట్టుగా మాకేంటి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఎలాగా ఉన్నారు? ఒకప్పుడు ఎలా ఉన్నారు? దేవుని స్వాస్థ్యం మేము, మాకంటే జ్ఞానులు ఎవరున్నారు? మమ్మల్ని ప్రేమించినట్టు దేవుడు ఎవరిని ప్రేమించాడు? మా కొరకే వచ్చాడైనా, ఇంకా మాకు చేసినటువంటి మేలులు ఇంకెవరికి చేయుడైనా మిగతా వాళ్ళందరూ విరోధులు అన్నట్టుగానే వారు ఎలా భావించి వారికి మాత్రమే దేవుడని హద్దు పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందట? ముద్ర కూడా ఎలాగే వేశారు అన్యులు? క్రైస్తవుల దేవుడు అంతేనా? క్రిస్టియన్స్ దేవుడు. లేదంటే ఇక క్రిస్టియన్స్ ఎక్కువ ఎక్కడ ఉంటారు అంటే అమెరికా దేశం, అవునా కదా. అమెరికా దేవుడు. ఈ పదాలన్నీ వాడబడినాయే, మనం విన్నాం ఆల్రెడీ. ఇప్పుడు కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి. అనేక మరి దైవజనులు కూడా వారికి కౌంటింగ్ లేదంటే ఇటువంటి కౌంటర్స్ మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయితే ఎప్పటికీ కూడా మచ్చలు పోలా. కానీ ఇక్కడ మాత్రం దేవుని యొక్క వాగ్దానము ఎవరెవరికి చెందినది అనేది మనం లోతుగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులకు అనగా వారి సంతానమునకును, తర్వాత దూరస్తులందరికీ. దూరస్తులంటే ఇక ఆయా దేశస్థులు కావచ్చు, ఆయా ప్రాంతపు ప్రజలు కావచ్చు, ఆయా కుల మతస్థులు కావచ్చు. దూరస్తులంటే ఇక దేవుని సంబంధులు కారు వారు. వాస్తవానికి దేవునికి విరోధులుగా ఉన్నటువంటి వారు, దేవునికి అతిక్రమ మార్గాలలో నడుస్తున్నటువంటి లేదా దేవునికి హేయమైనటువంటి కార్యాలలో మునిగిపోయినటువంటి వారే దూరస్తులు. ఈ దూరస్తులు అక్కడ అంటున్నాడు ఏమని? ఈ దూరస్తులందరికీ అనగా మరలా వివరిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ. మరలా ఇక్కడ ఏం పాయింట్ చెప్తూ ఉన్నాడు? ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు ఎవరు? తన యొద్దకు పిలిచినటువంటి వారు. అయితే కేవలం ఇశ్రాయేలును మాత్రమే పిలిచాడు ఆయన? సమస్త జనులని పిలిచాడా?
ఈ మాట ఎక్కడ విన్నట్టుంది కదా. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువులు వారు వాడారు, సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? సమస్త జనులు భారము మోస్తున్నారు. భారము మోయిచున్న సమస్త ప్రజలారా, లేదంటే సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసు ప్రభు పిలిచారు. మరి ఇక్కడ ఏమో నేను ప్రస్తావించినట్లుగా ముద్ర ఎలా ఉంది ఇక్కడ? ప్రభు అయిన అనే పదం. ఏ ప్రభువు? యెహోవా ప్రభువు పిలిచాడు. యేసు ప్రభు పిలిచినట్లుగా ఇక్కడ ముద్రలు లేవు. యేసు ప్రభు పిలిచారు, ఆ సంగతి మనకు తెలుసు. కానీ ఈయన పిలిచినట్టుగా మనకు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయంటే ఒకసారి మనం యెషయా గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథానికి వచ్చి ఒక్కసారి ఒక మాటని చదివి అప్పుడు మనం కంటిన్యూస్ లోకి వెళ్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం తీద్దాం ఒకసారి. 45వ అధ్యాయం, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 608వ పేజీ. 608వ పేజీ. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక్క 2 మాటలు చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. 22 చదవండి. 22 ఏమని? బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు. ఇక్కడ ఏమండి? బూదిగంతముల నివాసులారా అంటే అర్థం ఏమిటి? అందరూ అనే కదా. దీన్నే కదా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పేతురు గారు. అంటే పేతురు గారికి వాస్తవానికి ఆ దినానికి ఆ రక్షణ అనేది అందరికీ సంబంధించినది కాదు. యేసుక్రీస్తు అందరి కొరకు రాలేదనే భావంలో అపోస్తలులు ఉండిపోయారు. ఎందుకని? యేసుప్రభు మాట్లాడినటువంటి మాటలను బట్టి, యేసుప్రభు కొన్ని షరతులు పెట్టినటువంటి విధానాన్ని బట్టి. కానీ జగత్ పునాది వేయబడక మునుపే ఎంతమంది ఆయన ప్రణాళికలు, ఆయన సంకల్పంలో ఉన్నారో వారందరూ కూడా ఆయన యొద్దకి రావాలి. అది ఆయా ప్రజలు, ఆయా జాతులు, ఆయా గోత్రాలు, ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించవలసిందే. ఇక పై వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, ఒకసారి చదవండి. పై వచనం, అది పూర్వకాలము అక్కడే మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట ప్రకటించిన వాడెవడు? యెహోవానకు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. తర్వాత 23 కూడా చదువుంది ఒకసారి. నా ఎదుట ప్రతి మోకాలు వంగిననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను ఏమిటట? నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఎక్కడికి బయలుదేరింది? నోటి మాట. నోటి మాట బయలుదేరడం ఏమిటి కదా? నోటి మాట అంటే ఏమిటి? వాక్కు కదా, వాక్కు, వాక్యము. అవునా? యేసు ప్రభువుకు మరొక పేరేమిటి? వాక్యమై ఉన్న దేవుడు. అంతే కదా, ఇప్పుడు ఇందాక చదువుకున్నాం. అలాగే ఏమని ఇక్కడ యోహాను సువార్త మొదటి భాగంలో ఉంటుంది. ఇప్పుడు సమయం అది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు అవునా వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే 14 కృపాసత్య సంపూర్ణుడిగా అవునా శరీరధారియే మన మధ్యకి వచ్చాడు. ఇక ఇప్పుడు మనం చదివినటువంటి యెషయా గ్రంథంలో ఈ మాట ఉన్నది చూసారు. 23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు అంటున్నాడు. ఈ ప్రస్తావన అవునా ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి అయినా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అది అలా పట్టుకుని ఒకసారి ఫిలిప్పీ పత్రికకి రెండొకసారి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక తీయండి ఒకసారి. పేజ్ నెంబర్ చెప్తున్నాను. నూతన నిబంధన 179వ పేజీ, 179వ పేజీ.
రెండవ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఉంటుంది, చూడండి, ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. 9 నుంచి చదవండి ఒకసారి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును ఎవరి నామమున? యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అనుగ్రహించెను. అవునా? అక్కడ చదివిన మాటలు ఇక్కడ కోట్ చేస్తున్నటువంటి మాటలు ఒకటేలా లేవా కదా? ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు ప్రతి మోకాలు అంటే నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, అవునా, ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. అవునా? నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది. ఇప్పుడు ఆ మాటకి ఏమిచ్చారు? శరీరం ఇచ్చారు. ఆ మాటకి అధికారం ఇచ్చారు. ఆ మాటకి ఇక ఎక్కడ లేనంత పవర్. ఆయన నామములోనే అంటే ఇప్పుడు ఆయన ఏమి నామం? యేసు అని నామం. ఈ నామములోనే ఇప్పుడు ఏమైంది? అందరూ కూడా మోకరించవలసినటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఎందుకు వచ్చాం ఇంత దూరం? అవునా? ఎందుకు వచ్చాం? అపోస్తుల కార్యాలు. అవునా? అపోస్తుల కార్యాలు అందరికీ అనగా దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పారు. ఈ అందరికీ అంటే ఎందరున్నారో ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా అందులో మనం కూడా ఉన్నాం. ఇక మనతో పాటు మనకంటే ముందు రక్షించబడినటువంటి ఆయా దేశాల వారు, ఆయా భాషల వారు, ఆయా ప్రాంతాల వారు, ఇక మన తర్వాత రక్షించబడబోయేటువంటి అనేక అన్య జనాంగం, ప్రతి జనం, ప్రతి వారు ఇందులో ఉన్నారు. ఆ ఒక్క పదములోనే కదా, ఈ దూరస్తులైనటువంటి వారిలో. అయితే ఇంకొక వచనం ఏముంది చూడండి, 40వ వాక్యం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి రైట్ మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇదొక చక్కటి మాట గమనించండి. ఏమని? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి. అనేకమైన విధములైన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వ్రాయబడలేదు గాని అయితే చాలా విషయాలు అక్కడ మాట్లాడినటువంటి చాలా సమయాన్ని తీసుకున్నటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంది. ఇక తర్వాత ఏమని చెప్తున్నాడంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. పుట్నోట్లో ఏమనుంది? వంకరైన తరము వారికి. అవునా? వంకరైన తరము వారికి, మూర్ఖులైనటువంటి ఈ తరము వారు. వాస్తవానికి మూర్ఖులా కాదా వాళ్ళు? వాళ్ళ మనమా? ఎవరు ఈ మూర్ఖులు? ఒకప్పుడు మనమెవరు? అవునా? ఒకప్పుడు మనం మూర్ఖులమే కదా. మూర్ఖులు అంటే దేవుని అంగీకరించని వాడు, దేవుడు అంటే భయభక్తి లేనివాడు, దేవుని మాటలను లెక్క చేయనివాడు, దేవుణ్ణి దూషించువాడు. అవునా? ఆజ్ఞాతిక్రమము చేయవాడే పాపి. పాపులు. ఈ పాపుల జోలికి పోకూడదని ఎన్నో హెచ్చరిక వాక్యాలు మనకున్నాయి. ఈ వంకర జనం, ఈ మూర్ఖులైనటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు ఈరోజు? నిజంగా దేవునికి విరోధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంతమందిని మనం చూడట్లేదు? ఎంతమంది సేవకులు ఎన్నో హింసలు పొందడం మనం చూడలేదు, మనం వినడం లేదు. అవునా? ఎంతమంది ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకనంటే వీరికి వంకరత్తు రావాలి,
ఇష్టం, మూర్ఖత్వమే వారికి ఇష్టం. వారు నమ్మిందే వారు నమ్ముతారు తప్ప మనం చెప్పింది వినరు. ఏదో సామెత ఉంటుంది, పట్టిన కుందేలు గట 3 కాళ్ళు అంటాడట. ఇంతకీ వాడి చేతిలో ఏముంది? వాడి చేతిలో ఒక కాలు ఉంది, కానీ వాడు లెక్క పెట్టేది 3 కాళ్ళు లెక్క పెడతాడు. వాడి చేతిలో ఉన్నది విడిచిపెట్టేస్తున్నాడు కదా. అయితే వాడు చేతిలో ఉన్నది విడిచిపెడితేనే కదా లెక్క సరిపోయేది. అంటే వాడి మూర్ఖత్వం వాడి నుదుటిని కూర్చుంది. గనుకనే పౌలు గారు ఏమంటారు? ఈ యొక్క తరం వారికి ఏం కలగజేసిందట ఈ దూత, లేదంటే ఈ దేవత? ముసుగు. అవునా? ఈ మనోనేత్రాలు మూసివేసిందట. ఈ మూర్ఖపు ప్రజలు ఇలా ఎందుకు బ్రతుకుతున్నారు అంటే, ఈ వంకర ప్రజలుగా ఎందుకు మారిపోయారు అంటే, ఈ యుగ దేవత వారికి గ్రుడ్డితనం కలుగజేసింది. ఈ గ్రుడ్డితనం ద్వారా వారి నమ్మిందే అదే నమ్మి అదే అనుకుంటున్నారు తప్ప ఇక మరొకటి లేదు అనుకుంటారు. కప్ప అనుకుంటుందట నూతులో అదే ప్రపంచం అనుకుంటుందట. ఎప్పుడైనా ఒకసారి వర్షం ఎక్కువ వచ్చి ఒకవేళ నీళ్లు పైకి వస్తే అప్పుడు అది బయటకు వస్తుందట. ఆహా, ఎంతకాలం నుంచి నేను ఇదే ప్రపంచం అనుకున్నాను, కానీ నేను తిరగలేనంత ప్రపంచం బయట ఉందని ఈ రోజే తెలుసుకున్నాను. ఎందుకని? వర్షం రావడం ద్వారా. అప్పుడు బుద్ధి వచ్చింది దానికి. అలాగే ఈ మూర్ఖపు ప్రజలకి ఏదో ఒక రోజు మనోనేత్రాలు తెరవబడాలి, అప్పుడు వారు అంగీకరిస్తారు. ఒకప్పుడు నిజంగా బైబిల్ అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, అవునా, ఏదో మన దేశ దేవుడు కాదు, మన సంబంధించినటువంటి వాడు కాదు అని చెప్పి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆలోచనలు. కానీ ఇప్పుడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఇందాక చెప్పినటువంటి వాక్యం ఎలా ఉంది? నేను తప్ప వేరే దేవుడు లేడు, నాయందు మీరు రక్షణ పొందాలి తప్ప వేరొకని నామమున రక్షణ లేదు. ఇది ఖచ్చితమైనటువంటి మాట. ఈరోజు మనం నమ్ముతూ ఉన్నాం. మన విశ్వాసం అదే, వాస్తవానికి అదే జరుగుతుంది. కానీ ఇంకా ఈ మూర్ఖపు ప్రజలు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. రక్షణ పొందిన వారు కొద్దిమందే కనిపిస్తున్నారు. లెక్కేస్తే 100కి కనీసం 30% రక్షించబడి ఉంటారు. అది కూడా చెప్పలేం. అందులో మరలా కొన్ని ఆటంకాలు, అయ్యో కులకట్టడలు, రహస్య శిష్యులు, రహస్య విశ్వాసులు, అవునా, కొందరు ముందుకు వస్తారు, మరలా వెనక్కి వెళ్ళిపోయేవారు, చివరికి కడకి వెళ్ళేవారు ఎంతమంది వెళ్తారో తెలియదు. కానీ మిగతా వారంతా కూడా ఏమవుతారు? అగ్నికి ఆహుతి అయిపోతారు. అయితే ఎంత ప్రయత్నం చేసినా గాని, ఈ నశించిపోయే వాని కొరకు ఎంత శ్రమ పడినా గాని, ఈ మూర్ఖుడు, ఈ మూర్ఖపు తరం, ఈ మూర్ఖపు యుగం ఎలా ఉందంటే, ఆ రాయిని, రప్పని, ఆ చెట్టుని, వీటినే దేవుళ్ళు అనుకుంటూ, ఈ సృష్టిని ఒక మాటలో చెప్పుకోవాలంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ సృష్టికర్తని విసర్జించినటువంటి వారు, లేదా తృణీకరించినటువంటి వారు, నమ్మనటువంటి వారు, సృష్టికర్తే వారి దగ్గరికి వచ్చి నేను రక్షణ ఇస్తానని చెప్తే తిరిగి ఆయననే సిలువ వేసినటువంటి దౌర్భాగ్యపు తరం. గనుక అపుస్తులైనటువంటి పేతురు గారు ఏం చెప్తున్నాడు? ఇటువంటి తత్వం ఉన్నటువంటి ఈ తరం వారికి మీరేమవ్వాలి? వేరు కావాలి. వేరు కావడం చాలా కష్టం అనుకుంటాం, కానీ వేరవడం అంటే చాలా కష్టం. ఏదో పుట్టుక్కిని తెంపేసుకుంటున్నారు ఇద్దరు భార్య భర్తలు. వేరవడం అంటే ఆ వేరవడం కాదు, ఈ వేరవడం చాలా కష్టం. అలా విడిపోయిన వాళ్ళు కూడా సంతోషంగా బ్రతుకుతున్నారు ఈరోజు, ఎందుకంటే సంపాదించుకున్నవారు కనుక. అవునే కదా, వారి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతున్నారు, వీరి ఇష్టం వచ్చినట్టు వీరు బ్రతుకుతున్నారు. అది వేరుబాటు. కానీ ఈయన చెప్పేటువంటి వేరుబాటు ఏమిటి అంటే, వారు చేసినట్టుగా, వారు నమ్మినట్టుగా, వారు నడిచే విధానంలో మనము నడవడానికి వీల్లేదు. మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా, దేవుని ప్రజలుగా మనం బ్రతకాలి. ఇక నుండి దేవుని ప్రజలుగా మనం బ్రతకాలి. అందుకే శద్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు వీరి చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు అక్కడ వారేం చెప్తూ ఉంటారంటే, ఈ లోక విధులు అన్నిటికంటే వీరి యొక్క విధులు,
వీరి యొక్క నిబంధన లేదంటే వీరి యొక్క చట్టం ఎలా ఉందంటే వేరుగా ఉందట. ఎందుకని వేరుగా ఉందంటే అది దేవుని చట్టం, దేవుని విధి. దేవుని ప్రజలుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. వారు చిన్నప్పటి నుంచి కూడా యవన కాలంలో ఉన్నప్పుడు ఎన్నో కోరికలు ఉంటాయి. ఈరోజు చూడండి, యవనస్తులు బజారు తిండికి ఎంత అలవాటు పడిపోయారు. కానీ ఆ యవనస్తులు ఏమంటున్నారు? రాజు భోజనం మాకు వద్దు, మాకు ఏ భోజనం కావాలి? కేవలం కూరగాయల భోజనం కావాలి మాకు. ఇదేంట్రా బాబు, అసలు ఫ్రీగా బిర్యానీ పెడతారంటే నాకు బిర్యానీ వద్దు, పప్పుచారు కావాలంటే ఎలా ఉంటుంది? ఎటగారంగా ఉంటుంది కదా, పిచ్చోళ్లే కనిపిస్తాం. కానీ దేవుని చట్టమే అది. ఫ్రీగా వస్తుంది కదా అని బిర్యానీ తినడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు తినొద్దని కాదు నేను చెప్పేది, అది ఎవరికి అర్పించి తీసుకొస్తున్నారు అనేది కావాలా. ఎందుకని వద్దన్నారు వీళ్ళు? రాజు ఎవరు? అన్యుడు. రాజు విగ్రహాలని ఆరాధిస్తాడు, సృష్టిని ఆరాధిస్తాడు. అతడి త్రోవలు సరైనవి కావు. వంకర విశ్వాసం, వంకరతనం, అవునా, స్వార్థపూర్వకమైనటువంటి ఆలోచనలు. అటువంటి తత్వం కలిగినటువంటి వారి నుండి ఒక్క ముద్ద ఆహారం వారు తినడానికి వీల్లేదు. ఎందుకంటే మాంసం కూర ఉన్నదంటే ఖచ్చితంగా దాన్ని ఎక్కడ వేసి ఉంటారు వాళ్ళు? బలి అర్పించినటువంటి మాంసం అవ్వచ్చు. ఏదైనా సరే వారు ఏం చేస్తారు? మొదట అర్పించి అప్పుడు తర్వాత తీసుకొస్తారు వాళ్ళు వంట దగ్గరికి. కనుక దాన్ని ఏం చేస్తారు వీళ్ళు? తినడానికి వీల్లేదు, మాకు అవసరమైతే ఛాలెంజ్ చేశారు. 10 రోజులు మాంసం కూర పెట్టి పోషించినటువంటి బాలులను చూడండి, కూరగాయలు తింటున్నటువంటి బాలులను మమ్మలను చూడండి. ఒకవేళ మేము చిక్కిపోయినట్టు కనిపిస్తే కనుక ఖచ్చితంగా మేము తింటాం, లేదు అంటే కనుక మీరు ఒప్పుకోవచ్చు, పర్వాలేదు, కొనసాగించవచ్చు అని చెప్పి. వాస్తవానికి 10 రోజుల తర్వాత ఎలా కనిపించారు వీళ్ళు? వాళ్ళకంటే వీళ్ళే ఆరోగ్యంగా కనిపించారు. ఎందుకంటే కూరగాయల్లో ఆరోగ్యమే ఉంటుంది. 2, అది దేవునికి ప్రార్థన చేసినటువంటి భోజనం. దేవునికి స్తుతులు అర్పించి మనం భోజనం చేస్తాం. అది ఎంత ఆశీర్వాదమో తెలుసా? మనం ఏ రొట్టె తిన్నా, ఏది తిన్నా దేవునికి మనసులో అయినా సరే చిన్న స్తుతి చెల్లించి మీరు తింటే అది మన దేహానికి ఎంతో ఆరోగ్యం. వాస్తవానికి మన వాళ్ళకి చాలా మందికి అలవాటే ఉండదు. అసలు వెళ్ళిపోయి కంచం మీద పడిపోరా, ఇక దొరికిందిరా బాబు అని చెప్పి నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. పాత విశ్వాసులే, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నటువంటి వారే కరెక్ట్ గా బిర్యానీ ఎదరగొద్దుల్లోకి ముక్కను కలిపేస్తున్నారు. అవునా కదా? కనీసం ప్రార్థన చేసుకుందాం, అందరం కూర్చున్నాం కదా అని ఆలోచన రావట్లేదు. ఎందుకని? అలవాటు లేక. నేను ఇంకా వడ్డిస్తున్నారు కదా, ప్రార్థన చేస్తారు ఎవరొకరు అనుకుంటాను, ఈ లోపు ముద్దలు వెళ్ళిపోతున్నాయి. అరే బాబు ఇదేందిరా, ఇప్పుడు ఇంత ఆరాధన జరిగింది, ఆరాధన తర్వాత మనం భోజనం పెట్టుకుంటే కనీసం ప్రార్థన చేసుకునే నా ముద్దెట్టుకుంటే బాగుంటది కదా. ఈలోపు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ అప్పుడు ఏం ప్రార్థన అంటాం? నోటి దగ్గర ఇక్కడ కూడా వదలట్లేదు రా బాబు ప్రార్థన అంట కదా. చివరికి నోట్లోకి వెళ్ళి లోపలనే మళ్ళీ ప్రార్థన అంటున్నాడు రా బాబు పెట్టాడు కానీ అంటారని నేను ఇంక ఊరుకుంటున్నా. సరేలే, ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా నేర్చుకుంటారు లేదంటే. కానీ లెక్క చేయట్లేదు. నిజానికి ఒక ముద్ద ఆహారం మనకి దొరికింది అంటే అది దేవుని చిత్తం. యెహోవా సెలవు లేకుండా గనట ఒకడు ఆకలి తీరదట. ఒక ఆహారం దొరికినా కూడా అది తిని సంతోషించాలి అంటే ఆయన సెలవు ప్రసంగిలు అంటాడు కదా. అటువంటిది మనకి నిజంగా ఇన్ని కూరలు, ఇంత ఆహారం సమృద్ధిగా అయిపోయేదిలోకి మళ్ళా కొత్తవి తెచ్చేసుకుంటున్నాం. ఇన్ని దొరుకుతూ ఉన్నాయంటే దేవుడు మన పట్ల ఎంత కృపను అనుగ్రహించాడు కదా. గనుకనే మనం ఎప్పుడు కూడా తినేటప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ దేవునికి స్తుతి చెల్లించి మనము కొలసీలు అదే అంటాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ ఏ విధం చేతనైనా సరే ఇక అలా చెప్పుకుంటూ ఏ విధం చేతన ఏ పని చేసినా కూడా దేవుని నామానికి మహిమకరంగా మీరు దేవునికి స్తుతి చెల్లించి అప్పుడు మీరు ఆ కార్యాన్ని చేయాలి. అందుకనమాట ఇప్పుడు మనం ఎక్కడ ధ్యానించుకున్నాం? టైం అయిపోయింది. అవునా? ఎక్కడ ధ్యానించుకున్నాం? రక్షణ ఎక్కడ 41 రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. ఏమని? ఈ తరం వారికి వేరవ్వాలి. ఆ తరం మంచిది కాదు, చాలా దారుణమైనటువంటి తరం. అయితే ఆ తరం కంటే ఇంకా 100 రెట్లు ఘోరమైనటువంటి తరంలో మనం ఉన్నాం. అవునా కదా? వరస వాయ లేకుండా, అవునా,
అన్న చెల్లి లేకుండగా, లేదంటే ఇక అన్న తమ్ముడు లేకుండగా ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, అవునా, ధనం కోసం ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు లేదా? నిన్నగాక మొన్న సార్జాలో ఒకడు ఇంటికి వెళ్దామని, పాపం పాకిస్తాన్ అతను ఇంటికి వెళ్దామని బంగారం, ఫోను అన్నీ కొనుక్కుని చక్కగా ప్యాక్ చేసుకుని రెడీ అయ్యాడట. రేపు ప్రయాణం. ఈ రాత్రి అతనికి తెలిసిన వాళ్ళే ఇంకొక ముగ్గురు వచ్చి అతన్ని పొడిచి చంపి అతని దగ్గర ఉన్నటువంటి ధనం, అతని దగ్గర ఉన్నటువంటి బంగారం అవన్నీ కూడా ఎత్తుకుపోయారట. మాతో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ రూమ్ పక్కన రూమ్ అట్టది. ఇన్ని రోజులు వాళ్ళు కలిపి తిన్నారే. వాళ్ళు ఎలా తింటారు? చక్కగా కూర మధ్యలో పెట్టుకుని ఒక రొట్టె తీసుకుని అందరూ కలిపి తింటారు. వారి యొక్క మతం నేర్పినటువంటి సిద్ధాంతం, వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం వారు అలా చేస్తారు. అందరూ కలిపి తింటారు, అందరూ కలిపి చూసుకోవాలి. అయితే ఎవడో అనుసరిస్తున్నాడు? వ్యతిరేకమే కదా. ఇప్పుడు దానికి వేరుగా కనిపిస్తుంది కదా. మరి 5 సార్లు వెళ్ళి నమోదు చేస్తారే వీళ్ళు కదా. ఏమి నేర్చుకున్నారు వాళ్ళు? తన తోటి సహోదరుణ్ణి చంపి మరి తన ఆస్తిని, లేదంటే తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, బంగారాన్ని వారు దొంగిలించారు అంటే ఏ తరపు వారు? వారు దేశం కాని దేశంలో, సొంత దేశంలో కూడా కాదు, పైగా దేశం కాని దేశంలో ఎంత ప్రమాదం. 2 దొరికేశారట, ఇంకొకటి దొరకాలి. ఆడెక్కడ పారిపోయాడు, ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడ పారిపోయినా కానీ ఎలాగైనా దొరకడా? చుట్టూరు ఏముంది మనకి? సముద్రం ఉంది కదా. ఎలా తప్పించుకోగలడు? తప్పించుకునే అవకాశాలు లేవు. పైగా వీళ్ళ సిస్టమ్ ఎక్కువ. ప్రతి గల్లీలోనూ కెమెరా ఉంది, ప్రతి కారుకి కెమెరా ఉంది, అవునా. ఎంతో సిస్టమ్. ఇంత సిస్టంలో అతడు తప్పించుకోలేడు. కేవలం 2 రోజుల్లోనే ఇద్దరిని పట్టేసుకున్నారు వాళ్ళు ఎంత దూరం పారిపోయినా కానీ. మరొకడు ఖచ్చితంగా దొరుకుతాడు. ఇప్పుడు వాళ్ళ బ్రతుకేమైంది? ఎంతో తెలిసి ఇక్కడ మరణానికి చంపిన వారికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 25-30 సంవత్సరాలు వేస్తారు శిక్ష. ఒకవేళ వాడు వయసు అయిపోయి ఇక్కడే చనిపోతే అంతే, తీసుకెళ్ళి ఎక్కడో పారేస్తారు. ఒకవేళ అప్పటికైనా ఈ కేసు ఒకవేళ గెలిచి, లేదంటే క్షమాపణ దొరికి వాళ్ళు విడుదలైతే వెళ్తారు, లేదంటే ఇక్కడే చావవలసిందే. వారి జీవితాలు ఏమని? ఇప్పుడు నేను జైల్లో ఉండగా ఎంతమందిని చూశాను. అక్కడ ఫోర్మెన్ ఒకడు ముసలుడు అయిపోయి గడ్డంలా వచ్చేసి సరిగా నడవలేకపోతున్నాడు. ఆ టీం అక్కడ ఉన్నటువంటి పెద్ద హాల్కి ఇంచుమించు 400 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈడు ఫోర్మెన్ అట. ఏం చేసి వచ్చాడు? ఒకడిని కత్తితో పొడిసి వచ్చాడట. 25 సంవత్సరాల క్రితం. 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆయన అక్కడ డెవలప్ అయింది ఏంటంటే ఫోర్మెన్. జైల్లో భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబస్తులు అందరికీ ఏమైపోయాడు? ఇప్పుడు దూరం అయిపోయాడు కదా. అప్పటికి కూడా క్షమాపణ దొరకలేదు అతనికి. క్షమాపణ దొరకనంతగా ఎదుటివాడిని చంపాడు అంటే ఎంత క్రూరుడో, ఎంత మూర్ఖుడో. మానవత్వం చచ్చిన మనుషులు అంటారు వీళ్ళని. అటువంటి వారు లేరా అంటే కోట్ల మంది ఉన్నారు ఈరోజు. అటువంటి తరం, భయంకరమైనటువంటి తరంలో మనం బ్రతుకుతున్నాం. ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? కనీసం మనతో ఉన్నటువంటి స్నేహితులందరూ మనకులా ఉంటారా? మనకులా ఆలోచన చేస్తారా? చేయరు. ఎంతసేపు వారి సొంత కార్యాలు చేపించుకోవాలని, వారి అవసరతలు తీర్చుకోవాలని. ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకుంటారు, తర్వాత అవసరం లేకపోతే అసలు మాటే మాట్లాడరు. ఫోన్ చేస్తారు ఎప్పుడైనా రోజు నీకు? పాత స్నేహితులు ఎవరన్నా ఒక అలాగే అటువంటి ఒకరో ఇద్దరు ఖచ్చితంగా తగిలి ఉంటారు కదా నీకు. తగులుతారు. చదివినప్పటి నుంచి ఇంకా ముందు ఇంకా బోల్డ్ మంది తగులుతారు. నీకు ముందుగానే చెప్తున్నా, అవునా. అవసరం ఉందని చెప్పి వాడుకుంటారు, తర్వాత వాడితో పని ఏంటంటారు. అటువంటి వంకరితనం, అటువంటి వంకర ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం కనుక ఇప్పుడు మనం ఏ రీతిలో ఉండాలి అంటే వారి నుండి మనం వేరవ్వాలి. నిన్న జ్ఞాపకం చేసుకున్నాం, మొన్న
ఏ మనసు ఉండాలి మనకి? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనకు ఉండాలి. ప్రతి వారిని మనం ప్రేమిస్తాం. ఓకే, వాడు కలిగిన మనకి మనల్ని మోసం చేసినా మనం మోసం చేయం, వాడు మనకి కీడు చేసినా మనం కీడు చేయం. అలా నేను ఎన్నో దెబ్బలు తిన్నా, అలాగని తిరిగి నేను దెబ్బలు కొట్టాలి అంటే కొట్టగలను, కానీ ఆ స్వభావం రావట్లేదు. ఏసీ అంటున్నాడు తప్పు, అలా చేయకూడదు అంటాడు. ఇంకేం చేయం. ఒకవేళ మన మనసు ప్రేరేపించినా గానీ ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. కత్తి లాంటి వాక్యం ఏమొస్తుంది? అడ్డంగా వచ్చేసి నువ్వు అట్టి వెళ్ళడానికి వీల్లేదు, నీ మార్గం ఇటు అంటున్నాడు అంతే. గనుక అలా చదువుకుంటూ అలా ఒప్పించుకుంటూ కేవలం ఆయన దగ్గరే బ్రతకాలి, ఆయనతోటి ఉండాలని ఎన్నో విషయాలు తగ్గించుకుంటూ, ఇంకా కోపం వస్తే అవసరమైతే కొద్ది రోజులు మానేస్తున్నాం, ఎవరితో కలవడం మానేస్తున్నాం, మాట్లాడటం మానేస్తున్నాం. ఆ మనిషి చూస్తే మన నష్టం గుర్తొస్తూ ఉంటుంది, అయినప్పటికీ కూడా సహిస్తున్నాం. ఏం చేస్తాం? ఏమి చేయలేం, ప్రార్థన చేయటమే తప్ప. అయ్యా ఈసారి పోయినసారిలో ఇలా లాసిపోయాను, మరొకసారి పోనీ కనీసం మీరు దయచూపండి, ఈ రకంగా నేనన్నా ఫలిస్తాను అని చెప్పి నిజంగానే దేవుడు అలాగే ఆ ద్వారాన్ని వదిలేసి మరొక ద్వారం అలా తెరుస్తూనే అలా జీవింపజేసుకుంటూ ఆయన పరిచర్యలో కొనసాగించుకుంటూ వస్తున్నాడు. ఇటువంటి నడవడి, ఇటువంటి నడిపింపు మనలో ఉండాలి. కనుక ఈ దినం ఈ రీతిలో మనం వాక్యాన్ని ముగించుకుందాం. రేపైతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు, అవునా కదా? రేపు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఇంకా అద్భుతమైనటువంటి మాటలు రేపు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచే చక్కగా పునాదులు పడుతున్నాయి కదా సంఘానికి. ఇక్కడ నుండి ఉంటుంది, అవునా? కార్యం జరిగిపోయింది, కట్టబడింది, ప్రారంభించబడింది, కొనసాగాలి. ఇక నుంచి మొట్టమొదటిగా రక్షించబడవలసినటువంటి వారు ఉన్నారు, వాళ్ళని మనం రేపు చూద్దాం. కనుక ఈ మాటలతోటి ఈ దినం నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపు మీకైతే డ్యూటీలు ఉన్నాయి, నాకైతే డ్యూటీ లేదు. దేవుని చిత్తమై ఏమో ఆ కంపెనీలోకి వచ్చి ఉంటే రేపు కూడా నాకు డ్యూటీ ఉండినేమో కదా రాజా. కానీ దేవుడు తప్పించారు. వారానికి 2 రోజులు ఇచ్చారు. నువ్వు ఎక్కడన్నా తిరిగి ఎక్కడన్నా పరిచర్య చేయి, పర్వాలేదని. అవునా? సంవత్సరం ఎదురు చూసాం ఈ ఉద్యోగం కోసం. దేవుడు నిజంగా ఎంత విధానం ఇచ్చాడు. కానీ దేవుడు కృప అంతే. సరే, ప్రార్థన చేసుకుందాం. నేను చిన్న ప్రార్థన చేస్తాను. కృపాసత్య సంపూర్ణుడ, సర్వాధికారి, సార్వభౌముడవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రభావం కలిగినటువంటి నామమునకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినాన్ని మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి మరలా ఈ దినదిన కుటుంబ ఆరాధనను జరిగించుకోవడానికి మీ కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఓ చక్కటి మాటలతో ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. మీ ఆత్మ సహాయం లేకుండగా మేమింత లోతుకి ఆలోచన చేయలేం ప్రభువా. మా జ్ఞానానికి మీ జ్ఞానం దొరకదు, కానీ మీ ఆత్మ సన్నిధి, మీ ఆత్మ జ్ఞానం ఇక్కడ అనుగ్రహించి మీరే మాకు బోధకుడివై, ఉపదేశకుడివై, మార్గదర్శకుడివై మమ్మల్ని నడిపిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. విన్న వాక్యము నిష్ప్రయోజనం కాక ప్రతి మాటను భద్రపరుచుకోవడానికి కృప చూపండి. వాక్యానుసారమైనటువంటి జీవాన్ని మాకు అనుగ్రహించండి, నడవడిని మాకు అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే ఆయా వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్లో, ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో వింటూ ఉన్నారో ప్రతి వారిని మీరు బలపరచండి. ప్రతి వారి అవసరతలను మీరు ఎరిగి ఉన్నారు. ఈ రక్షణ అందరికీ సంబంధించినటువంటి రక్షణ అని ఈ దినం ముఖ్యంగా మాతో మాట్లాడారు. కనుక ప్రభువా, దీనికి మతం, కులం, ప్రాంతం, దేశం, ఆయా భేదాలు ఏమీ లేవు ప్రభువా. మీరు సర్వలోక రక్షకుడు కనుక అందరి కొరకు ప్రాణాలు అర్పించారు. మా కొరకు ఆయన, మా పాపముల కొరకు, మా శాపముల కొరకు మీరు బలిగా అర్పింపబడ్డారని గుర్తించి మారు మనసుకు తగినటువంటి ప్రతిఫలాలు ప్రతి వారిలో అనుగ్రహించి మీ రక్షణ మార్గాన్ని తెరిచి, రక్షణ ద్వారాలు తెరిచి మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రతి అవసరతను కూడా మీ పాదసన్నిధి చేరుస్తూ ఉన్నాం. మీరే మాకు సహాయకుడు తండ్రి. మీ నామమును బట్టే మేము అతిశయిస్తూ ఉన్నాం. మీరున్నారనే మేము బ్రతికి ఉన్నాం ప్రభువా. ఈ దినం కాకపోయినా రేపైనా మేము ఒక మంచి కార్యాన్ని అనుభవిస్తామని ఆశతో ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కనుక నిరాశతో ఉన్నటువంటి వారిని మీరు తృప్తిపరచండి నాయనా.
ఆయన ఆ యొక్క ఆలస్యమవుతున్నటువంటి కార్యాలను కదిలించండి, ఆటంకపడి ఉన్నటువంటి కార్యాలను తొలగించండి, నూతన ద్వారాలు తెరిచి సహాయం చేయండి. ప్రతి విషయంలోనూ మీరే సహాయం చేయండి. ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఆయన మీరే బలపరిచి దీవించి ఆశీర్వదించమని మీ చిత్తమైతే రేపు సాయంత్రం ప్రభువా మరొక దినం మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తుల వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ప్రభావం కలిగినటువంటి నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.